హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం IGNOU స్టూడెంట్కి సంబంధించి BEGE 104 దట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ బిజినెస్ కమ్యూనికేషన్ ఈ సబ్జెక్ట్ యొక్క డిస్కషన్ మనం చేద్దాం. సో ఇందులో మనకి వచ్చే ఛాన్సెస్ ఏముంటాయి అండ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఎట్లుంటాయి వాటి ప్రకారంగా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అడగవచ్చు అంటే పోర్ట్ఫోలియో అంటే ఏమి అండ్ పోర్ట్ఫోలియో యొక్క అడ్వాంటేజెస్ ఏమి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకోవచ్చు, పోర్ట్ఫోలియో అంటే ఏమి, పోర్ట్ఫోలియో యొక్క అడ్వాంటేజెస్ ఏమి. మామూలుగా మీరు రెగ్యులర్గా షేర్ మార్కెట్కి సంబంధించి చూస్తుంటే మీకు పోర్ట్ఫోలియో అంటే క్లియర్గా తెలుస్తుంది. డిఫరెంట్ షేర్స్, డిఫరెంట్ బాండ్, డిఫరెంట్ సెక్యూరిటీస్ని అన్నిటినీ మీకున్న ఒక్కొక్క సెక్యూరిటీస్ అండ్ డిఫరెంట్ సెక్యూరిటీస్ అన్ని ఒక చోట పెట్టుకుంటే అది మన పోర్ట్ఫోలియో అవుతుంది. అది యాజ్ పర్ షేర్ మార్కెట్ ప్రకారం. బట్ ఇక్కడ మనం ఏమి బిజినెస్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ఇంగ్లీష్లో బిజినెస్ కమ్యూనికేషన్కి రిలేటెడ్ లో పోర్ట్ఫోలియో అంటే మనకేమొస్తుంది అంటే, పోర్ట్ఫోలియో అంటే ఇది ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పర్సన్స్ యొక్క అబిలిటీ, పర్సన్ యొక్క స్కిల్స్, పర్సన్ యొక్క కేపబిలిటీస్, పర్సన్ యొక్క నాలెడ్జ్, పర్సన్ యొక్క క్వాలిటీస్, వీటన్నిటిని మీకు విజువల్ రిప్రజెంటేషన్ చేసేది పోర్ట్ఫోలియో. అండ్ ఇక్కడ ఇట్ రిప్రజెంట్ టాంజబుల్ ప్రూఫ్ అనేది రిప్రజెంట్ స్కిల్స్ ఏమున్నాయి, అబిలిటీస్ ఏమున్నాయి, అండ్ అతనికి ఉన్న ఆర్టిఫాక్ట్స్ ఏమి, సర్టిఫికేట్స్ ఏమి, అదర్ డాక్యుమెంట్స్ ఏమి. సో అతనికి ఫస్ట్ ఉన్న పర్సనల్ యొక్క అబిలిటీస్, స్కిల్స్, కేపబిలిటీస్, నాలెడ్జ్, క్వాలిటీస్ ఇవన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ టాంజబుల్గా ప్రూఫ్స్ ఏమున్నాయి, అతనికి ఉన్న స్కిల్స్, అతనికి ఉన్న అబిలిటీస్, అతనికి ఉన్న సర్టిఫికేట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్, వీటన్నిటిని ఒక చోట పెట్టుకోవాలి. అది మనకి పోర్ట్ఫోలియో అవుతుంది. అండ్ పోర్ట్ఫోలియో ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ పర్సన్స్ పొటెన్షియల్ బై డిమాన్స్ట్రేటింగ్ వాట్ ఆర్ షీ అకంప్లీష్డ్ ఇన్ ద పాస్ట్. సో ఈ పోర్ట్ఫోలియో అంటే ఏమి అంటే డిఫరెంట్ సర్టిఫికేట్, డిఫరెంట్ డాక్యుమెంట్స్ అన్నాం కదా. అంటే అతను పాస్ట్లో ఏం చేసినాడు, అతనికి ఏం అకంప్లిష్మెంట్ చేయగలరు, వాటిని ఒక చోట పెట్టుకుంటే అదంతా మనకి పోర్ట్ఫోలియో అవుతుంది. అండ్ పోర్ట్ఫోలియోలో అడ్వాంటేజెస్ ఏమి పోర్ట్ఫోలియో వల్ల అంటే, మోర్ ఫోకస్డ్ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్కి ఫోకస్డ్గా ప్రజెంటేషన్ తీసుకోవచ్చు, ఫస్ట్ అడ్వాంటేజెస్. అండ్ కన్విన్స్ అదర్ ఆఫ్ యువర్ స్కిల్స్, అబిలిటీస్ అండ్ క్వాలిటీస్ అండ్ పర్టైనింగ్ టు ద జాబ్ రిక్వైర్మెంట్. సో వేరే వాళ్ళని మీరు కన్విన్స్ చేయొచ్చు మీ యొక్క స్కిల్స్తో, మీ యొక్క అబిలిటీస్తో, మీకున్న క్వాలిటీస్తో. అండ్ షో కాసెస్ అండ్ హెన్స్ కమిట్మెంట్ యువర్ స్కిల్స్. క్లియర్గా మీరు మీకున్న కమ్యూనికేషన్స్ ఏమనేది మీరు చూపించవచ్చు వాళ్ళకి, మీకున్న స్కిల్స్ని మీరు క్లియర్గా చూపించవచ్చు. అండ్ డిమాన్స్ట్రేట్ చేయొచ్చు మీకున్న రిజల్ట్స్ని ఆఫ్ యువర్ వర్క్, మీరు ఏం వర్క్ చేస్తున్నారో వాటిని డిమాన్స్ట్రేట్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి ఫోకస్ చేయొచ్చు ప్రిపరేషన్కి, ఇంటర్వ్యూ కోసం. అండ్ తర్వాత మీ యొక్క స్కిల్స్ని, అబిలిటీస్ని, క్వాలిటీస్ని జాబ్ రిక్వైర్మెంట్స్ కోసం కన్విన్స్ చేయొచ్చు. అండ్ షోకాస్ అండ్ కమ్యూనికేట్ చేయొచ్చు మీకున్న స్కిల్స్ ఏమున్నాయి అనేది. అండ్ తర్వాత మీరు రిజల్ట్స్ ఆఫ్ వర్క్ని డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. తర్వాత ఒక హ్యాబిట్ పెట్టుకోవచ్చు డాక్యుమెంటేషన్ చేయడం, మీ యొక్క అకాంప్లిష్మెంట్ని, మీ యొక్క రిజల్ట్స్ని. అంటే మీకు సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, మీరు NCలో పార్టిసిపేట్ చేసినారు, మీకు సర్టిఫికేట్ వచ్చింది, అట్లాంటి సర్టిఫికేట్ అన్ని మీరు ఒక చోట పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది. అండ్ క్రియేట్ ఏ పర్సనల్ డేటాబేస్. సో మీరు ఒక పర్సనల్ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అసెస్ యువర్ ఓన్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ కెరియర్ డెవలప్మెంట్లో మీ యొక్క ఓన్ ప్రోగ్రెస్ని కెరియర్ డెవలప్మెంట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఏ కెరియర్ పోర్ట్ఫోలియో వర్క్స్ విల్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూ టు షో కాజ్ ఏ పాయింట్ ఆర్ టు ఇలిస్ట్రేట్ ద డెప్త్ ఆఫ్ యువర్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్. జాబ్ ప్రొఫైల్లో మీరు కెరియర్గా తీసుకున్నప్పుడు జాబ్ ప్రొఫైల్లో మీకు ఎంత డెప్త్ ఉంది, మీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు కదా. సో వాటన్నిటి యొక్క టూల్స్ అన్నీ మనకి ఈ పోర్ట్ఫోలియోనే ఉంటాయి. అండ్ పోర్ట్ఫోలియో అనేది ఒక ఇంపార్టెంట్ లర్నింగ్ టూల్. మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అండ్ అసెస్ చేస్తుంది లర్నింగ్కి. అండ్ ఎంప్లాయర్ నీడ్ స్కిల్ అండ్ కేపబుల్ ఎంప్లాయీస్. సో యాజ్ పర్ స్టూడెంట్ ప్రకారం వస్తే అతనికి ఏం ఎలిజిబిలిటీ ఉంది, అతను ఎంతవరకు సర్టిఫికేట్స్ ఉన్నాయి అవి చూసుకోవచ్చు. యాజ్ పర్ ఎంప్లాయర్కి ఏమేమి కావాలి అనేది అతను క్లియర్గా ఉంటుంది. సో ఇతను పోర్ట్ఫోలియోని అతనికి పెట్టేస్తే అతను రిక్వైర్మెంట్ ప్రకారం చూసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఈ పోర్ట్ఫోలియోలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి మనం చెప్పినాం కదా. పోర్ట్ఫోలియోలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి, పోర్ట్ఫోలియో అంటే ఏం చెప్పినాం మనం, కలెక్షన్ చేసుకుంటా అన్నాము. ఏవి, ఆల్ ఆఫ్ యువర్ ఆర్టిఫాక్ట్స్. సో మీ యొక్క
ఆర్టిఫిషియల్ ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కలెక్షన్ చేసుకుంటుంది అని చెప్పాము. సో ఇది ఏం చెప్తుంది మీకు, రిటర్న్ గా ఆర్ డెవలప్డ్ ఆర్ క్రియేటెడ్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఏమన్నా ఉన్నని వాటన్నిటిని కలెక్షన్ చేస్తుంది. మీరు దీన్ని ఫైల్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, ఫ్రేమ్ చేయొచ్చు, ఫోటో కాపీ ఫోటోగ్రాఫ్ చేసుకోవచ్చు, డిజిటలైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక స్టఫ్ పోర్ట్ఫోలియో లాగా మేడ్ చేస్తుంది. దీనిలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే మీ ఆర్టికల్స్, మీ యొక్క అవార్డ్స్, మీ యొక్క బ్రోచర్స్, మీ యొక్క కాలేజ్ ట్రాన్స్క్రిప్ట్స్, మీ యొక్క డిగ్రీస్, మీ యొక్క డ్రాయింగ్స్, మీ యొక్క డిజైన్స్, మీ యొక్క గ్రాంట్స్, మీ యొక్క లెటర్ అకామిడేషన్స్, మీ యొక్క లెటర్ రిఫరెన్సెస్, మాన్యువల్స్, హ్యాండ్ బుక్స్, మెరిట్స్, రివ్యూస్, ఫోటోగ్రాఫ్స్, ప్రజెంటేషన్స్, ప్రోగ్రామింగ్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఇచ్చింటే, ప్రాజెక్ట్ సమ్మరైజెస్ అండ్ స్కాలర్షిప్, ట్రైనింగ్ సర్టిఫికేట్స్. సో వీటన్నిటిని మీరు మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. మీకున్న ఆర్టికల్స్ కానీ, మీకు వచ్చిన అవార్డ్స్ కానీ, మీకు వచ్చిన బ్రోచర్స్ కానీ, మీకు వచ్చిన కాలేజీలో ట్రాన్స్క్రిప్ట్ ఏమైనా వచ్చింటే, డిగ్రీస్ ఏమైనా ఉంటే, అండ్ మీకు డ్రాయింగ్స్ డిజైన్స్ ఏమైనా వేసి ఉంటే, మీకు ఏమైనా గ్రాంట్స్ ఏమైనా వచ్చింటే, మీరు ఏమైనా లెటర్ ఆఫ్ కమెంట్మెంట్ ఏమైనా పెట్టింటే, లెటర్ ఆఫ్ రిఫరెన్స్ వేరే వాళ్ళ ఏమైనా రిఫరెన్స్ ఉంటే అవి, అండ్ మీకు ఏమైనా వచ్చిన సర్టిఫికేట్స్ ఉంటాయి, వీటన్నిటి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోలో. అండ్ ఇది ఎగ్జాస్టివ్ డెఫినేషన్ అనమాట. ఓన్లీ ఇవే పెట్టాలి అనేది ఏమీ ఉండదు. అండ్ మనం ఏమంటే అప్డేట్ చేసుకోవచ్చు, క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ 10th, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, అట్లా మీ క్రోనాలజికల్ ఆర్డర్లో ఆర్ డిఫరెంట్ రివర్స్, డిగ్రీ ఫస్ట్, తర్వాత ఇంటర్, తర్వాత 10th అట్లా పెట్టుకోవచ్చు. ఇది పోర్ట్ఫోలియోకి సంబంధించి. అండ్ తర్వాత పోర్ట్ఫోలియో అనేది డిఫరెంట్ రెజ్యూమ్ కి. ఇప్పుడు పోర్ట్ఫోలియో అంటే డిఫరెంట్, రెజ్యూమ్ అంటే డిఫరెంట్ అంటే ఎస్, రెండు డిఫరెన్స్. ఎందుకు? పోర్ట్ఫోలియో అంటే ఇది సెలెక్షన్ ఆఫ్ యువర్ ప్రయర్ వర్క్ మేడ్ విత్ ఐ టువర్డ్స్ అట్రాక్టింగ్ ప్యాట్రనైజ్. సో మనకి ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకుంటాం మన యొక్క ప్రయర్ వర్క్ ఏమి, అండ్ మనం దానికి ఒక ఐ పెట్టేయడము, సో సర్చింగ్ చేసి పెట్టుకోవడం, ఇది మన యొక్క పోర్ట్ఫోలియో అవుతుంది. రెజ్యూమ్ అంటే ఒక స్ట్రక్చర్డ్ స్టోరీ, మన యొక్క కెరియర్ కోసం మనం ఒక స్ట్రక్చర్డ్ స్టోరీని పెట్టుకుంటే అది రెజ్యూమ్ అవుతుంది. సో నా కెరియర్ ఇందులో పోవాలి అనుకుంటున్నా, నా కెరియర్ ఇందులో వెళ్ళాలి అనుకుంటున్నా, ఇది మన రెజ్యూమ్లో ఉంటుంది. ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఏమి డిఫరెంట్ మనకున్న ఎలిజిబిలిటీస్ అన్ని ఒక చోట పెట్టుకుంటే పోర్ట్ఫోలియో అవుతుంది. మనకు ఏ దానిలో కెరియర్ పోవాలనుకుంటున్నాం అనేది రెజ్యూమ్లో ఉంటుంది. సో మనం చేసినటువంటి పోర్ట్ఫోలియోలో ఉంటుంది, మనం చేయాల్సినది ఫ్యూచర్ కెరియర్లో రెజ్యూమ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏ పోర్ట్ఫోలియో అనేది మచ్ మోర్ ఎక్స్టెన్సివ్ దెన్ రెజ్యూమ్. సో రెజ్యూమ్ లాగా రిస్ట్రిక్టివ్ కాదు, పోర్ట్ఫోలియో అంటే ఎక్స్టెన్షన్ ఏదానికి, రెజ్యూమ్కి. అండ్ ఇట్ యాక్చువల్లీ కంటైన్స్ శాంపుల్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ యువర్ వర్క్. It has detailed proof of all credentials in the form of documentations. So డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ కానీ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటారు. రెజ్యూమ్ అంటే ఒక బ్రీఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ లిస్ట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టివిటీస్. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్. సో మనకి పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ డాక్యుమెంట్, డిఫరెంట్ సర్టిఫికేట్, డిఫరెంట్ డీటెయిల్ ప్రూఫ్స్ అన్ని పెట్టుకుంటాము. బట్ ఏమంటే రెజ్యూమ్లో అట్లా కాదు, జస్ట్ బ్రీఫ్ డాక్యుమెంట్. ఇది మన ఇష్టం వచ్చిన స్టోరీ అంతా రాసి పెట్టాం. మనకి రెజ్యూమ్ అంటే మినిమం 1 and 2, అంతకు మించి ఎక్కువ పేపర్స్ ఏం తీసుకోరు రెజ్యూమ్ పెట్టుకుంటే, లెంతీ రెజ్యూమ్ పెట్టకూడదు. కాబట్టి ఇది జస్ట్ బ్రీఫ్ డాక్యుమెంట్. ఇది మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ యొక్క యాక్టివిటీస్. సో మీ రెజ్యూమ్లో ఏమి ఉండాలి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ యొక్క ఎడ్యుకేషన్ ఉండాలి, మీరు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే అది, అండ్ మీరు ఏమైనా యాక్టివిటీస్ చేసి ఉంటే యాక్టివిటీస్, అవి మాత్రమే అనుకోండి. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏం పెట్టాము. పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ పెడతాం, సర్టిఫికేట్స్, వాట్ ఎవర్ ఇట్ విల్. అండ్ ఇక్కడ కన్సిస్టెన్స్, ఇక్కడ టెక్స్చువల్ ఉంటుంది. ఇక్కడ పోర్ట్ఫోలియోలో టెక్స్చువల్ పెట్టుకోవచ్చు, విజువల్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు, వెక్టార్స్ పెట్టుకోవచ్చు, పిక్చర్స్ పెట్టుకోవచ్చు, అదర్ ఆడియో విజువల్ మెటీరియల్స్ ని పెట్టుకోవచ్చు, అండ్ కలర్ఫుల్ గ్రాఫ్ ని పెట్టుకోవచ్చు రిలేటివ్ టు స్కిల్ రిక్వైర్డ్ ఫర్ ద పొజిషన్. ఆ పొజిషన్ కి ఏమేమి కావాలో వాటన్నిటికీ సంబంధించి మీరు డిఫరెంట్ డాక్యుమెంట్స్, డిఫరెంట్ ఐటమ్స్ ని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వేర్ హ్యాజ్ ఇట్ మెయిన్లీ ఇంక్లూడ్
టెక్స్ట్ విత్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్, అంటే మనకి రెజ్యూమ్లో ఏముంటుంది, సింపుల్గా ఓన్లీ మన యొక్క డేటాకి సంబంధించి అంటే ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది. అండ్ మీరు ఏమైనా చిన్న చిన్న గ్రాఫ్ వేయాలనుకుంటే, సార్ నేను ఇక్కడ నుంచి ఇంత కెరియర్ స్టార్ట్ చేసినాను, ఇంతకు పోయింది ఇట్లా గ్రాఫ్లో ప్రజెంటేషన్ చేయాలంటే ప్రజెంట్ చేయొచ్చు. అండ్ డిపెండింగ్ అపాన్ ఏం మీ యొక్క రిక్వైర్మెంట్, అండ్ రెజ్యూమ్స్ వచ్చేసి మోర్ విజువల్గా అండ్ పర్సనలైజ్గా ఉంటాయి. అండ్ ఇదొక పోర్ట్ఫోలియో అనేది ఒక టూల్, ఏది మీ యొక్క బ్రాండింగ్ చేసుకోవడానికి, మీ యొక్క వర్క్ని, మీ యొక్క స్కిల్స్ని. అండ్ ఇది ఎంప్లాయర్స్కి మోర్ డీటెయిల్స్ లుక్ ఎట్ యువర్ వర్క్ యు ఆర్ డన్. సో మీరు ఏం చేసినారు అనేది తెలుసుకోవాలంటే మీ పోర్ట్ఫోలియో చూస్తే తెలిసిపోతుంది ఎంప్లాయర్కి. అండ్ రెజ్యూమ్ అంటే ఏమి, రెజ్యూమ్ అంటే అదొక పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో, పోర్ట్ఫోలియోలో ఒక పార్ట్ రెజ్యూమ్ అనేది. అండ్ ఇక్కడ ఏమనుకుంటా అంటే మీ యొక్క ఈవెంట్స్, మీ యొక్క గ్రేడ్స్, మీ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది రెజ్యూమ్లో ఉంటాయి. అండ్ పోర్ట్ఫోలియో అనేది రెజ్యూమ్ కాదు, పోర్ట్ఫోలియో అనేది మచ్ కాంప్రహెన్సివ్ దెన్ రెజ్యూమ్. సో రెజ్యూమ్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది పోర్ట్ఫోలియోలో. రెజ్యూమ్ అంటే ఫస్ట్గా చెప్పాలంటే ఒక పర్సనల్ డాక్యుమెంట్ అది పోర్ట్ఫోలియోలో. అండ్ ఇక్కడ ఇట్ కెన్ బి ఇది మన పోర్ట్ఫోలియో వచ్చేసి ఒక 20 పేజెస్ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం, లాంగ్ కావాలంటే. అండ్ యాజ్ యూజువల్లీ ప్రజెంట్ చేయొచ్చు ఇన్ ఏ ప్రొఫెషనల్ మ్యాన్లో 3 రింగర్ బిడ్డర్లో. బట్ జనరల్లీ ఇక్కడ రెజ్యూమ్ అనేది 2 to 3 పేజెస్కి మించి ఉండదు. అండ్ వేర్ హ్యాజ్ పోర్ట్ఫోలియో అనేది నాట్ సెంట్ లైక్ ఏ రెజ్యూమ్. సో రెజ్యూమ్ లాగా ఎవరికి జాబ్ ప్రొఫైల్ కావాలంటే వాళ్ళకి సెండ్ చేయం. అండ్ ఇట్ యాజ్ యూజువల్లీ టేకెన్ లాంగ్ అట్ ద టైమ్ టు ద ఇంటర్వ్యూ. సో ఇది మనకు డాక్యుమెంట్స్ కావాలనుకుంటే మనతో పాటు తీసుకొని పోవడం. ఇట్ కెన్ బి ఈమెయిల్ టు జాబ్ వర్క్. సో రెజ్యూమ్ అనేది ఈమెయిల్ చేస్తుంటాము రెగ్యులర్గా ఈ నౌకరీలో, లింక్డ్ఇన్లో, ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెడుతుంటాము. అది రెజ్యూమ్కి సంబంధించి అండ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి. వేరే ఈ ప్రిపేరింగ్ చేసేటప్పుడు పోర్ట్ఫోలియోని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్ రావచ్చు. సో పోర్ట్ఫోలియోని ఎట్లా ప్రిపేర్ చేయాలంటే, పోర్ట్ఫోలియో అనేది ఎట్లా బిగిన్ అవుతుంది అంటే ఇండెక్స్తో బిగిన్ అవుతుంది. సో మనం ఒక సబ్జెక్ట్ చదవాలంటే మనకు ఫస్ట్ ఇండెక్స్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి సో సేమ్ లైక్ పోర్ట్ఫోలియో కూడా ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పేజ్ ఏముంటుంది పోర్ట్ఫోలియోలో, ఇండెక్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఇది ఇంటర్వ్యూలకి ఒక కాన్సెప్ట్ ఓవర్ వ్యూ అనేది ఇస్తుంది, వాట్ యాక్చువల్లీ కంటైన్ ఇన్ ద పోర్ట్ఫోలియో. సో ఆ పోర్ట్ఫోలియోలో ఏముంది అనేది ఒక ఓవర్ వ్యూలో చెప్పేదే ఇండెక్స్ అనేది. అండ్ ద ఫస్ట్ డాక్యుమెంట్ ఇన్ ఏ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్వేస్ ద రెజ్యూమ్. సో ఫస్ట్ పోర్ట్ఫోలియో ఏముంటుంది, ఆల్వేస్ రెజ్యూమ్ ఉంటుంది అండ్ సివి ఉంటుంది, కరికులం ఆర్ వేటా. సో పోర్ట్ఫోలియోలో ఒక పార్ట్ రెజ్యూమ్ అని చెప్పాం కదా. సో అందుకే ఫస్ట్ పోర్ట్ఫోలియోలో ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది, సెకండ్ రెజ్యూమ్ అనేది మనకు ఉంటుంది. అండ్ తర్వాత ద కన్సెంట్ డాక్యుమెంట్ షుడ్ అవుట్లైన్ ఆల్ రిలవెంట్ క్రెడెన్షియల్స్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టివిటీస్. సో అవన్నీ మనకి రెజ్యూమ్లో ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏముంటాయంటే మీకు వచ్చిన సర్టిఫికేట్, మీకు వచ్చిన కామెంట్స్ ఏమైనా ఉంటే కమెండేషన్స్ అండ్ అదర్ క్రెడెన్షియల్స్ ఏమైనా వచ్చింటే వాటికి సంబంధించి, అండ్ మోస్ట్ రిలవెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్లీ ఏమన్నా గెయిన్ చేసిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటన్నిటికి సంబంధించి ఉంటాయి. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి హ్యాజ్ ఆల్ ఎడ్యుకేషనల్ డిగ్రీస్, మీరు అచీవ్ చేసిన మీరు కంప్లీట్ చేసిన ఎడ్యుకేషనల్ డిగ్రీస్, మీరు అచీవ్ చేసినవి, అండ్ మీరు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి, మీరు వాలంటరీగా చేసిన వర్క్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి. అండ్ దిస్ సెక్షన్ మే కమ్ ప్రయర్ టు క్రెడెన్షియల్స్. సో ఇది ప్రయర్ టు క్రెడెన్షియల్ అనేది మీకు వస్తుంది. అండ్ వాళ్ళు ఆర్ జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద కాలేజ్. అండ్ ఫైనల్ సెక్షన్ వచ్చేసి మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ బ్రీఫ్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ మనం పోర్ట్ఫోలియోని ప్రిపేర్ చేసేటప్పుడు మన మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏం పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోర్ట్ఫోలియో అనేది ఐడియలీ పోర్ట్ఫోలియో అనేది ఒక ఆర్గనైజ్డ్గా పెట్టాలి, నీట్గా పెట్టాలి. అండ్ ఒక ప్రజెంటేషన్ అనేది క్లియర్ పిక్చర్ అనేది ఇవ్వాలి. హూ ఈజ్ పర్సన్ దట్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద పొజిషన్. సో ఎవరు అప్లై చేస్తున్నారు అనేది క్లియర్ కట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇట్ ఈజ్ మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ రిమెంబర్ పెట్టుకోవాల్సినది, ఇంటర్వ్యూయర్ వచ్చేసి ఆల్వేస్ బిజీగా ఉంటాడు. మీరు స్టోరీలుగా పేజీలు పెట్టేస్తే వాళ్ళు చదివేంత ఉండదు. రెజ్యూమ్ అనేది
స్వీట్ అండ్ షార్ట్ ఉండాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చేసి ఆల్వేస్ బిజీ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ రిమెంబర్ ఏం చేసుకోవాలి, ఇంటర్వ్యూలో వచ్చేసి బిజీ ఉంటారు కాబట్టి పోర్ట్ఫోలియో అనేది ప్రజెంట్ చేయాలి. పర్సన్ ఇన్ ద బెస్ట్ లైట్ వితౌట్ టూ మెనీ ఫెయిల్స్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్ ఇన్ఫ్లుయెన్స్. సో నేను మార్నింగ్ వెళ్ళేస్తా, ఈవినింగ్ పనుకుంటా, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒకసారి పనుకుంటా, ఇవన్నీ మనం స్టోరీస్ అన్ని రాయకూడదు. వాట్ ఈజ్ యువర్ డే, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీ డైలీ రొటీన్ వర్క్స్ చెప్పండి అంటే డైలీ రొటీన్లో మళ్ళీ రొటీన్ తీసేయాలి. క్యాజువాలిటీ అంటే అన్ని కంపల్సరీ చేసేటివి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా అది ఆటోమేటిక్గా జరుగుతాయి. సో అవి కాకుండా మీరు రెగ్యులర్గా ఏం చేయొచ్చు, ఏం చేస్తారు అనేది చెప్పాల్సి ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఐడియల్లీ పోర్ట్ఫోలియో అనేది ఆర్గనైజ్ చేయాలి, నీట్గా ప్రజెంట్ చేయాలి, క్లియర్ పిక్చర్తో. అండ్ హూ ఈజ్ పర్సన్ దట్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద పొజిషన్ అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం ఏం రిమెంబర్ చేసుకోవాలంటే ఇంటర్వ్యూలో వచ్చేసి బిజీ ఉంటాడు, పోర్ట్ఫోలియో అనేది ప్రజెంట్ చేయాలి ఏ పర్సన్గా ఇన్ ద బెస్ట్ లైట్ వితౌట్ టూ మెనీ ఫెయిల్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్ ఇన్క్లూజన్కి. తర్వాత పోర్ట్ఫోలియో అనేది లైక్ రెజ్యూమ్ కానీ should be flared, adjustment need to be made in each position starter. సో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏం తీసుకోవాలంటే మన యొక్క పోర్ట్ఫోలియో అనేది ఆల్వేస్ అప్డేట్ చేయాలి అండ్ కంప్లీట్గా పెట్టుకోవాలి. అండ్ అట్ ద బ్యాక్ యువర్ మైండ్ కీపింగ్ లుకింగ్ ఫర్ డాక్యుమెంట్స్ టు యాడ్ యువర్ నోట్బుక్. ద పోర్ట్ఫోలియో అనేది బెస్ట్ అండ్ డెమాన్స్ట్రేట్ చేయాలి ఎక్స్పీరియన్సెస్ని ప్రాపర్ ఎంప్లాయర్గా, వాటికి సంబంధించి చూసుకోవాలి. ఇది మన యొక్క పోర్ట్ఫోలియోకి సంబంధించి. అండ్ పోర్ట్ఫోలియో చేసేటప్పుడు అంటే మనం మైండ్లో పెట్టుకోవాల్సినప్పుడు పోర్ట్ఫోలియోకి ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి అంటే, ప్రజెంటేషన్ అనేది ఏవైతే మనకి పోర్ట్ఫోలియోలో వచ్చే రిజల్ట్స్ ఎట్లుంటావో, రిజల్ట్స్ అనేది ఈజీగా చూసేటట్టు ఉండాలి. అందులో డౌట్ ఏముండవు, టాంజబుల్ అంటే అందరికీ ప్రాపర్గా విజిబిలిటీ అనేది ఉండాలి, టాంజబుల్ కావాలి. అండ్ తర్వాత ఎవిడెన్స్ దట్ షోస్ పీపుల్ యువర్ అబిలిటీస్. నువ్వు ఏవైతే అబిలిటీస్ పెట్టావో వాటికి సంబంధించి ఎవిడెన్స్ అనేది ఉండాలి, అంటే క్రెడెన్షియల్స్ అనేది ఉండాలి. తర్వాత ఆర్నమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ నో గ్రేట్ వాల్యూ, ఫ్రిల్స్. సో ఫ్రిల్స్ అంటే ఏమి, ఆర్నమెంటల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నో గ్రేట్ వాల్యూస్. సో మనకేం పెద్ద వాల్యుయేషన్స్ ఏం లేకుంటే వాటిని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం అరేంజ్ చేయాల్సినది ఏమంటే టైమ్ ఆఫ్ అకరెన్స్. సో ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టాలి. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక షేప్ ఆర్ హ్యూమన్ క్రాఫ్ట్ ఆర్టిఫాక్ట్లో పెట్టాలి. తర్వాత అఫీషియల్ అవార్డ్స్ ఏమైనా వచ్చినావా, ఆర్ రికమెండేషన్స్ ఏమైనా వచ్చినావా, కమ్యూనికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ప్రెస్ చేయాలి ఫ్యూ వర్డ్స్ని, అంటే కన్సైజ్, సో అనేది చెప్పాలి. తర్వాత కమింగ్ బిఫోర్, సో ప్రయర్గా మనం ఇక్కడ రాకముందుకు ఏం చేసినాము, సో వర్క్ చేసినాము, సో అట్లా మనం ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పాలి. సో మనం పోర్ట్ఫోలియోని డిజైన్ చేస్తున్నప్పుడు ఎట్లా చూసుకోవాలి అంటే టాంజబుల్ అనేది ఉండాలి, క్రెడెన్షియల్స్ అనేవి ఉండాలి, ఫ్రిల్స్ అనేవి ఉండాలి, క్రోనలాజికల్గా ఉండాలి, ఆర్టిఫాక్ట్ అనేది ఉండాలి, కమెండేషన్ అనేది ఉండాలి, కన్సైజ్ అనేది ఉండాలి, తర్వాత ప్రయారిటీ ఉండాలి. తర్వాత ఒక జస్ట్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఎట్లా ఉండే అంటే మీరు ఒక ఇంటర్వ్యూకి పోతున్నారు అనుకోండి. సో ఇంటర్వ్యూకి పోతున్నప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలి, వాటికి సంబంధించి ఒక ఎస్సే రాయండి, డిస్క్రైబ్ చేయండి. మీరు ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఏం చేయాలి, ఇంటర్వ్యూకి పోయే ముందు ఏం చూసుకోవాలి, అట్లా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటికి సంబంధించి ఏం చెప్పాలి అంటే, మీరు ఒక ఇంటర్వ్యూకి పోతున్నారు అంటే ఫస్ట్ ఇంటర్వ్యూయింగ్ అనేది ఒక సెల్లింగ్ సిచ్యువేషన్. ఇది ఒక సెల్లింగ్ సిచ్యువేషన్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అండ్ బిల్డింగ్ పర్సనల్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో మామూలుగా మనం మార్కెట్ పోతే ఏం చేస్తాం, బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూకి పోతే ఏముంటుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మన యొక్క పర్సనల్ కెమిస్ట్రీని బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వాట్ యు సే దట్ ఇంపార్టెంట్ బట్ హౌ యు సే ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి ఇంటర్వ్యూలో నువ్వు ఏం చెప్పినావు అనే దానికి బదులుగా నువ్వు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఒక ఇంటర్వ్యూకి పోతే ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది. అండ్ ఇంటర్వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే నువ్వు ఏం చెప్తున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే టైం ఉంటుందో, వెన్ ద టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఈజ్ గెటింగ్ క్లోజర్, ఎవ్రీ వన్ స్టార్ట్ ఫీలింగ్ నర్వస్ అండ్ డు నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. సో
ఇంటర్వ్యూ అనేది దగ్గరకు వస్తుందంటే అందరూ నర్వస్గానే ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి తెలీదు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనేది. సో దిస్ ఫీలింగ్ అనేది కామన్ పీపుల్కి, ఎస్పెషల్లీ ఇఫ్ దే డోంట్ నో హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ఫీలింగ్ అనేది, నర్వస్ ఫీలింగ్ అనేది. నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమంటే ఇంటర్వ్యూయర్కి కెన్ మేక్ ఈజ్ టు హ్యావ్ టూ మచ్ కాన్ఫిడెంట్. సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమంటే ఇంటర్వ్యూయర్లకి వాళ్ళకి టూ మచ్ కాన్ఫిడెంట్ అండ్ థింక్ దట్ హీ ఆర్ షీ కుడ్ గెట్ ఎనీ పొజిషన్ ఎనీ టైమ్. సో వాళ్ళు ఏ టైంలో అయినా ఏ పొజిషన్ అన్నా వస్తే ఆపర్చునిటీ ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. సో ఈ అప్రోచ్ అయితే ఉంటుందో కంప్లీట్లీ లాంగ్. సో ఇది కుడ్ కాస్ట్ పొటెన్షియల్లీ హైరింగ్ ఫర్ ద పొజిషన్. సో ఎవరైతే పొజిషన్కి హైరింగ్ చేస్తున్నామో దాన్ని ఫుల్ కాస్ట్గానే చూసుకుంటారు. అండ్ ఇక్కడ ఏమంటే బీయింగ్ నర్వస్ ఉండడంలో నార్మలే, బట్ ఇన్ ఆర్డర్ టు గుడ్ ఇంటర్వ్యూ, సో గుడ్ ఇంటర్వ్యూ కావాలంటే ద క్యాండిడేట్ వచ్చేసి మస్ట్ ప్రాక్టీస్ చేయాలి. క్యాండిడేట్ వచ్చేసి ఆస్క్ చేయాలి someone for his or her network to conduct an interview, but a person who has experience is preferable. సో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి కూడా మీరు వేరే పర్సన్స్తో అడగడం బెస్ట్. సో కొంచెం ఇంటర్వ్యూ చేయమని చెప్పడం అండ్ డైరెక్ట్ కంపెనీస్ ఇంటర్వ్యూకి ఇచ్చే ముందు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కొంచెం బెటర్ అనమాట. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అనేది ప్రైమరీలీ మెయిన్ ఇంపార్టెంట్. టైం అండ్ థాట్ఫుల్లీ కన్సిడర్ యువర్ గోల్స్ ఏమి, మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటివ్స్ టు ద పొజిషన్ ఏమి అండ్ ఒక ఎంప్లాయర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని అకాంప్లిష్ చేయాలంటే మనం రీసెర్చ్ చేయాలి ఆన్ ద కంపెనీకి అండ్ కేర్ఫుల్లీగా రివ్యూ చేయాలి జాబ్ డిస్క్రిప్షన్ని. సో రెండు మెయిన్ ఇంపార్టెంట్. కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకోవడం, జాబ్ యొక్క డిస్క్రిప్షన్ తెలుసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండర్స్టూడ్ చేసుకోవాలి వై యూ వుడ్ బి గుడ్ ఫిట్. సో మీరు ఆ జాబ్ పొజిషన్కి మీరు ఎందుకు గుడ్ ఫిట్ అనేది చెప్పగలగాలి. అండ్ తర్వాత కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్ని మనం కేర్ఫుల్లీగా ఎగ్జామిన్ చేయాలి. సో డూయింగ్ యువర్ ప్రిపరేషన్ వర్క్లో మనం ఎంప్లాయర్ యొక్క పోస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంది గైడ్కి అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, క్వాలిటీస్ ఏమున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ ద ఎంప్లాయర్ ఏముంది, ఏం చూస్తున్నారు వాళ్ళ యొక్క క్యాండిడేట్కి, ఐడియల్ క్యాండిడేట్కి అనేది చూసుకోవాలి. అండ్ ద మోర్ యూ కెన్ అలైన్ యువర్ సెల్ఫ్ విత్ దీస్ డీటెయిల్స్ ద మోర్ ద ఎంప్లాయర్ విల్ బీ ఏబుల్ టు సీ దట్ యు ఆర్ క్వాలిఫైడ్. సో మోస్ట్ అలైన్ చేయాలి మీ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ ఏముంది, మీ యొక్క డీటెయిల్స్ ఏమి అండ్ ఎంప్లాయర్ ఏమి ఏబుల్ టు సీ క్వాలిఫైడ్ ఏమైనా చూడగలుగుతున్నామా లేదా అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఏమి అండ్ మీ యొక్క ఐడియాస్ ఏమి, మీ యొక్క క్వశ్చన్స్ అబౌట్ క్వశ్చన్స్ ఆఫ్ ద ఎంప్లాయర్ మే హ్యావ్ త్రూ ద ఇంటర్వ్యూ. సో ఎంప్లాయర్ ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అనేది మీకు ఒక ఓవర్ అనేది ఉండాలి. అండ్ తర్వాత ఫస్ట్ వచ్చేసి కేర్ఫుల్లీగా ఎగ్జామ్ చేయాలి జాబ్ డిస్క్రిప్షన్ని. సెకండ్ వచ్చేసి కన్సిడర్ వై యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ అండ్ యువర్ క్వాలిఫికేషన్స్. తో మీకు ఎందుకు ఇంటర్వ్యూయింగ్ చేస్తున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమి, మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గ పొజిషన్ ఎక్కడ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇది ఎట్లా చూసుకోవాలంటే బిఫోర్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం గుడ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి వై యూ. సో మనం ఎందుకు ఆ పొజిషన్కి పెట్టుకోవాలి అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. వై యూ వాంట్ టు జాబ్ అనేసి నీకు జాబ్ ఎందుకు కావాలనే దానికి క్లియర్ ఉండాలి. అండ్ వై యు ఆర్ క్వాలిఫైడ్. సో మీరు దానికోసం క్వాలిఫై అయిన దానికి అది పొజిషన్ సూటబుల్ కాదని చూసుకోవాలి. అండ్ యూ షుడ్ ప్రిపేర్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆపర్చునిటీ అండ్ వై యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఆఫ్ ద రోల్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆ రోల్కి నువ్వే ఎందుకు బెటర్ అనేది చెప్పగలగాలి. నెక్స్ట్ పర్ఫార్మ్ రీసెర్చ్ ఆన్ ద కంపెనీ అండ్ రోల్. సో కంపెనీ యొక్క రోల్ని రీసెర్చ్ చేయాలి. రీసెర్చింగ్ ద కంపెనీ యు ఆర్ అప్లయింగ్ టు ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో కంపెనీని రీసెర్చింగ్ చేసుకోవాలి అప్లైన్ చేసుకునే దానికి టు అన్ ఇంపార్టెంట్ పార్ట్కి ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూకి. నాట్ ఓన్లీ విల్ ఇట్ హెల్ప్ ప్రొవైడ్ కాంటెక్స్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ కన్వర్సేషన్ బట్ ఇట్ ఆల్సో హెల్ప్ యూ వెన్ ప్రిపేర్ థాట్ఫుల్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూవర్స్. సో మనం రీసెర్చ్ అనేది చేయాలి కంపెనీ యొక్క రోల్స్ని కంపల్సరీగా. ఎందుకు మనం అప్లై చేస్తున్న జాబ్ ఏమి,
అది మనకి ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అది పక్కన పెడితే మనం దాంట్లో సర్వైవ్ కావాలమా కాలేదా అనేది ప్రాపర్గా మనకు తెలియాలంటే మనం రీసెర్చ్ అనేది చేసుకొని కంపెనీని అండ్ కంపెనీ యొక్క రోల్ని, సో కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కంపెనీలో హై ప్రెజర్ పెడతారా, లో ప్రెజర్ పెడతారా, కంపెనీలో ఉన్న రోల్ ఏమి, ఆ రోల్ మన క్వాలిఫికేషన్కి సూటబులా కాదా అనేది తెలుసుకోవాలి. డిఫరెంట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కొన్ని ఉంటాయి. సో కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. సో కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఎట్లా, వైల్ యూ వోంట్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్ ఎవ్రీ క్వశ్చన్, సో మీరు అన్ని క్వశ్చన్స్ ని ప్రిడిక్ట్ చేయలేరు, బట్ యూ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ దే ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, యూ ప్లాన్ ఆన్సర్ ఫర్ దట్. సో ఆ ఫ్యూ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి ప్రతి టైంలో. నాట్ ఓన్లీ విల్ హెల్ప్ provide context of your interview conversation, but it will also help you when preparing thoughtful questions for your interviewer. సో మీకు ప్రొవైడ్ చేస్తాడు. సో ఇప్పుడు ఆ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఏముంటాయి అనేది ఫస్ట్ చూసుకుంటే, సో కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి ఫ్యూ ఎగ్జాంపుల్ చూసుకుంటే, వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్, సో మీరు ఇక్కడనే ఈ కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ వాట్ ఇంట్రెస్ట్ యూ అబౌట్ దిస్ రోల్, సో ఈ రోల్కి నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్గా ఉంది అనేది సెకండ్ క్వశ్చన్ అడగవచ్చు. వాట్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, సో నీకున్న గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏమి అనేది థర్డ్ క్వశ్చన్ అడగవచ్చు. సో ఇట్లా మీకు కామన్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఈ కామన్ క్వశ్చన్కి మీరు కంపల్సరీగా ఆన్సర్ తీసుకోవాలి. మామూలుగా మీకు ఇంటర్వ్యూకి పోతే 3 rounds ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో అందులో ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ఇంకోటి హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. సో హెచ్ఆర్ రౌండ్లో మీ యొక్క నార్మల్ డీటెయిల్స్ని అడుగుతారు. సో మీరు మా కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని డేస్ వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ రోల్ ఏముంటుంది, మీ రోల్కి మీకున్న ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, మీకున్న స్ట్రెంగ్త్ ఏమి, గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏమి అనేది అడుగుతారు. నెక్స్ట్ యువర్ స్పీకింగ్ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్, మీరు ఎట్లా మాట్లాడాలి అండ్ మీరు బాడీ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉండాలి అనేది చూసుకుంటే, అంటే ఈ ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అండ్ మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక పాజిటివ్, మీ యొక్క మాటలు అనేది పాజిటివ్ ఉండాలి అండ్ ఇంప్రెషన్స్ ఉండాలి. డూయింగ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి అండ్ అట్ ద సేమ్ టైం పాజిటివ్గా కూడా ఉండాలి. అండ్ యూ కెన్ డూ దిస్ బై ప్రాక్టీసింగ్ ఏ కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ స్పీకింగ్ వాయిస్ అండ్ ఫ్రెండ్లీ ఓపెన్ బాడీ లాంగ్వేజ్. సో ఇది అన్ని మీకు రావాలంటే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే మీరు స్ట్రాంగ్గా మాట్లాడగలరు, స్పీక్ చేయగలరు వాయిస్ని. అండ్ మీరు ఫ్రెండ్లీగా మాట్లాడాలి ఓపెన్ బాడీ లాంగ్వేజ్లో. అండ్ వెల్ దిస్ మైట్ బి న్యాచురల్గా ఉండాలి మీరు మాట్లాడేది. అండ్ యూ మైట్ ఆల్సో వాంట్ టు స్పెండ్ టైమ్ పర్ఫార్మింగ్ దెమ్ విత్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సో ఇవన్నీ మీకు కావాలి అంటే మీరు మీకు మంచిగా ట్రస్ట్ చేసే ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీరు మంచిగా ట్రస్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్ దగ్గర కానీ, ఆర్ మీకున్న ఇంకొక పవర్ అస్త్ర, సో మిర్రర్ ముందర ఉండి మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ ద బెటర్. అండ్ పే స్పెషల్ అటెన్షన్ టు యువర్ స్మైల్, హ్యాండ్ షేక్ అండ్ స్ట్రైడ్స్. మీరు ఏది చెప్పేటప్పుడు కొంచెం స్మైల్ చేయడం నేర్చుకోవాలి అండ్ హ్యాండ్స్ని షేక్ చేయడం నేర్చుకోవాలి. హ్యాండ్స్ని షేక్ చేయడం అంటే పాకెట్లో పెట్టుకొని షేక్ చేయడం కాదు. సో హ్యాండ్స్ని షేక్ చేయడం అంటే కొంచెం మోడ్యులేషన్స్ని చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్స్ని చెప్తున్నాను అనుకోండి, 3 అనే నెంబర్ చెప్తే 3 అనేది ఫింగర్స్ చూపించడం, అండ్ గోయింగ్ అంటే గోయింగ్ అని ఇట్లా చేయించు చూపించడం అనేది మీకు తెలియాలి అంతే. నెక్స్ట్ అంతేగాని ఫిట్గా ఆ చేతులను పెట్టుకోవడం అట్లా కాదు. నెక్స్ట్ అండ్ తర్వాత మీ యొక్క షేక్, అండ్ తర్వాత మనం సెవరల్ థాట్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్కి. మెనీ ఎంప్లాయర్స్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ క్యాండిడేట్కి హూ ఆస్క్ థాట్ఫుల్ క్వశ్చన్స్ అబౌట్ ద కంపెనీ అండ్ పొజిషన్. సో నార్మల్గా ఏం చేస్తానంటే మీకు టెక్నికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటే కంపెనీ యొక్క రోల్స్ ఏమి, కంపెనీ గురించి నీకేం తెలుసు అనేది వాళ్ళు ఫస్ట్ చూసుకుంటారు. సో కంపెనీ గురించి నీకేం తెలుసు అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వితౌట్ నోయింగ్ ద కంపెనీ యువర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ కంపెనీ, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఒక ఏమంటారు చట్టరీత్యమైన సంథింగ్ ఏమంటారు ఇల్లీగల్. మీరు కంపెనీ గురించి తెలియకుండా కంపెనీలో ఎంటర్ అవుతున్నారంటే అది ఒక పెద్ద
ఇల్లీగల్ అది. సో అట్లాంటివి చేయకూడదు. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు కంపెనీ, బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ కొంచెం తెలుసుకోవాలి ఆ కంపెనీ గురించి. సో లేటెస్ట్ న్యూస్ ఏమున్నాయి అండ్ పాస్ట్ ఏముంది అండ్ మినిమం ఒక 5 minutes చెప్పగలిగేంత తెలుసుకుంటే విల్ బి బెటర్ పొజిషన్ ఇన్ దట్ కంపెనీ. అండ్ సో ప్రిపేర్ కావాలి సెవెరల్ set of questions కి ఫర్ ఇంటర్వ్యూస్ కి. నెక్స్ట్ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూ. జస్ట్ లైక్ యాజ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీసింగ్ ఇంటర్వ్యూస్ is the best way to relieve anxiety and improve your confidence. So practically feel tedious, but repeatedly experiencing interview process will make you more comfortable and help you give the right impression. So మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాలి. సో వీటి కోసం మాక్ ఇంటర్వ్యూస్ని తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. సో ఎక్కువ ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అయ్యారా అంటే ఎక్కువ ఇంటర్వ్యూస్ కంపెనీ ఇంటర్వ్యూస్కి మీరు కంఫర్టబుల్ ఉంటారు. సో మాక్ ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ కాకుండా డైరెక్ట్ కంపెనీ ఇంటర్వ్యూస్కి పోతే యూ విల్ నాట్ ఫీల్ ఏ కంఫర్టబుల్ పొజిషన్కి. సో కంఫర్టబుల్గా చూసుకోరు. అండ్ ప్రింట్ హార్డ్ కాపీస్ ఆఫ్ యువర్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ని ఆల్వేస్ హార్డ్ కాపీస్ అనేది పెట్టుకోవాలి. హ్యావింగ్ హార్డ్ కాపీస్ టు ప్రజెంట్ టు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ షో దట్ యు ఆర్ ఏ ప్రిపేర్డ్ అండ్ ఆర్గనైజ్డ్. సో అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ప్రిపేర్ అయినారు అండ్ ఆర్గనైజ్డ్ వేలో ఉన్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 copies టు ప్రొవైడ్ మల్టిపుల్ ఇంటర్వ్యూయర్స్ ప్లస్ 1 of యువర్ సెల్ఫ్ టు ఫాలో అలాంగ్. సో మీ దగ్గర ఒక కాపీ అనేది ఎప్పుడు ఉండాలి అండ్ రిమైనింగ్ ఒక 3 copies ఎక్స్ట్రా పెట్టుకోవాలి కంపెనీస్కి ప్రొవైడ్ చేయడానికి. అండ్ కంపెనీ యొక్క మెయిన్ పర్సన్కి ఒకటి అండ్ హెచ్ఆర్కి ఒకటి అండ్ మీ యొక్క అక్కడ ఉన్న ఎంప్లాయీస్లో ఎవరైనా రిఫరెన్సెస్ కోసం తీసుకోవడానికి ఇంకొకటి అట్లా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది 3 copiesని. సో డూయింగ్ యువర్ ప్రిపరేషన్ రీడ్ ఓవర్ యువర్ రెజ్యూమ్ అండ్ రీహార్సల్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ఎనీ గ్యాప్స్ దట్ మే అపియర్. సో మీరు నార్మల్గా ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి. సో మీకు అక్కడ యాక్చువల్ ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్ని ఇక్కడ ప్రిపేర్ అయినప్పుడు ఏమైతే మీరు మాట్లాడినారో వాటిని ఆ గ్యాప్ మీరు ఫిల్ చేయొచ్చు. సో అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్కి మీకు హాఫ్ దాకా ఆన్సర్ వచ్చింది. సో మళ్ళీ సైలెంట్గా ఉండకుండా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మీరు ఇక్కడ ప్రిపేర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రిపేర్ యువర్ ట్రావెల్ అరేంజ్మెంట్. సో మనం ట్రావెల్ అరేంజ్మెంట్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి. జాబ్ ఇంటర్వ్యూస్ టెండ్ టు బి స్ట్రెస్ఫుల్ ఫర్ మోస్ట్ పీపుల్ ఫర్ మెనీ రీజన్స్. సో బట్ గెట్టింగ్ టు ద ఇంటర్వ్యూ కెన్ బి ఛాలెంజ్ ఇట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఇఫ్ యువర్ ఇంటర్వ్యూ ఈజ్ అన్ అన్ఫెమిలియర్ ఏరియా ఆర్ ఈవెన్ అన్ ఎంటైర్లీ న్యూ సిటీ. సో మీరు ఎంటైర్గా న్యూ సిటీకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ఆర్ అన్ఫెమిలియర్ ఏరియాకి పోతున్నప్పుడు కానీ సో ఇట్ కెన్ బి సోర్స్ ఆఫ్ యాంగ్జైటీ టు ఫైండ్ యువర్ వే అరౌండ్ అండ్ మేక్ యువర్ షో అప్ ఆన్ టైమ్. సో మనం ఆన్ టైంకి వెళ్ళేంత చూసుకోవాలి కన్ఫర్మ్గా. సో మనం బిఫోర్గానే అరేంజ్మెంట్ అనేది చూసుకోవాలి టు అవాయిడ్ బికమింగ్ టు యాంగ్జైటీ ఫర్ యువర్ commit or prepare yourself to ensure everything goes smoothly on the day of the meeting. For this purpose follow the given step. So leave early. So ముందరగానే వెళ్ళండి అండ్ సేవ్ ద ఇంటర్వ్యూ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఇంటర్వ్యూ చేయాలనుకున్నా ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్గా సేవ్ చేసుకోండి అండ్ సెర్చ్ ద లొకేషన్ ఇన్ అడ్వాన్స్. సో ఆ లొకేషన్ని అడ్వాన్స్గానే సెర్చ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సెల్ యువర్ సెల్ఫ్. లాస్ట్లో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో లాస్ట్కి ఏం జరుగుతుంది, మిమ్మల్ని మీరు అమ్మేసుకోవడమే. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఈ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అంటే నెగోషియేషన్, శాలరీ నెగోషియేషన్స్. మోస్ట్ పీపుల్ ఆర్ అన్కంఫర్టబుల్ విత్ దిస్ ఐడియా బట్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ అక్యురేట్లీ అండ్ పాజిటివ్లీ డస్ నాట్ హ్యావ్ టు ఫీల్ లైక్ ఏ సేల్. సో మనం నువ్వు సేల్ చేసుకోవడం అంటే నీకు ఇష్టం ఉండదు, బట్ ఏమంటే యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్కి పోవడం అంటే నువ్వు సేల్ చేసుకోవడమే. అండ్ ద ట్రూత్ ఈ దట్ యూ డూ హ్యావ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ మే సెట్ యువర్ అపార్ట్ ఫ్రమ్ అదర్ అప్లికెంట్. సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫర్ యూ టు అక్నాలెడ్జ్ దెమ్ టు యువర్ పొటెన్షియల్ ఎంప్లాయర్. సో పొటెన్షియల్ ఎంప్లాయర్స్కి
మీ పొజిషన్ని, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని, మీ యొక్క అచీవ్మెంట్ని సేల్ చేస్తున్నాం. సో మామూలుగా మనకి ఏమంటారు, కంపెనీ సర్చ్ ఫర్ పొటెన్షియల్ కస్టమర్స్ అంటారు కదా. సో పొటెన్షియల్ కస్టమర్స్ అంటే ఎవరి దగ్గర అయితే రిసోర్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని బై చేయడానికి వాళ్ళని పొటెన్షియల్ కస్టమర్స్ అంటాము. సేమ్ దట్ ఎంప్లాయర్ వచ్చేసి పొటెన్షియల్ ఎంప్లాయీస్నే పెట్టుకోవాలి అనుకుంటారు అందులో వాళ్ళ యొక్క కంపెనీలో. ఇది మెయిన్గా ఉండే రెజ్యూమ్కి సంబంధించి.